ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు 12వ అధ్యాయం 2వ వచనం. రోమీయులకు 12వ అధ్యాయం 2వ వచనం వాక్యం ఇలా ఉంది: మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందుడి అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం జీవిస్తున్న లోకం చాలా వేగంగా మారిపోతుంది. లోకం చెప్తుంది, అందరూ చేస్తున్నది నువ్వు చేయాలి, ఫలితం వస్తే చాలు, మార్గం అవసరం లేదు, పాపం నార్మల్ అయిపోయింది. కానీ దేవుడు మనకు ఒక ప్రశ్న అడుగుతున్నాడు: నువ్వు ఎవరి మాట వింటున్నావు, లోకం మాటనా లేదా దేవుని చిత్తమా అని. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం మన జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తి కలిగినది. ఈ వాక్యంలో 4 ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిగా, ఈ లోక మర్యాదను అనుసరింపక అనుంది. లోకానికి ఒక పద్ధతి ఉంది, లోకానికి ఒక ఆలోచన విధానం ఉంది. లోకం చెప్తుంది, అబద్ధం లేకుండా బతకలేం, పాపం చేయకపోతే సక్సెస్ రాదు అని. దేవుని భయం పాత ఆలోచన అని. కానీ వాక్యం చెప్తుంది, లోకం ఎలా నడుస్తుందో అలా నువ్వు నడవద్దు. క్రైస్తవ జీవితం అంటే లోకంతో కలిసి ప్రవహించడం కాదు, లోకానికి విరుద్ధంగా నిలబడడం. అలాగే రెండోదిగా, మీ మనసు మారి నూతన మొగుట వలన అనుంది. దేవుడు మొదట మార్చేది పరిస్థితిని కాదు, మనుషులను కాదు, ముందు మన మనసును మారుస్తాడు. మనసు మారితే మాటలు మారుతాయి, నిర్ణయాలు మారుతాయి, అలాగే జీవితం కూడా మారుతుంది. అలాగే మూడోదిగా, రూపాంతరం పొందుడి అని. రూపాంతరం అంటే బయటకు నటించడం కాదు, లోపల మార్పు. చర్చకు రావడం మాత్రమే కాదు, జీవితం మారాలి. మన ప్రవర్తన, మన ఆలోచన, మన ప్రతిస్పందన అన్ని దేవునికి నచ్చేలా మారాలి. నాలుగోదిగా, దేవుని చిత్తం ఏదో తెలుసుకొనుట. దేవుని చిత్తం ఉత్తమమైనది, అనుకూలమైనది, అలాగే సంపూర్ణమైనది. మనకు అర్థం కాకపోయినా చివరికి దేవుడి చిత్తమే మనకు మేలు. ఈ వాగ్దానానికి గొప్ప ఉదాహరణ దానియేలు జీవితం. ఇప్పుడు దానియేలు జీవితాన్ని చూద్దాం. దానియేలు ఒక యువకుడే. అతడు బబులోనులో బందీగా ఉన్నాడు. రాజు సేవలోనికి తీసుకొని పోతున్నారు. అక్కడ రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అదేంటంటే, రాజు తింటున్న ఆహారం, రాజు తాగుతున్న ద్రాక్షరసమే, అదే వారు తినాలి, త్రాగాలి. లోక మర్యాద ఇదే కదా, రాజు ఇచ్చింది తిరస్కరించకూడదు, అవకాశం వస్తే ఉపయోగించుకోవాలి అని. కానీ దానియేలు లోపల ఆలోచించాడు, ఈ ఆహారం దేవునికి ఇష్టం కాదు, ఇది నన్ను అపవిత్రం చేస్తుంది. అతడు ఇలా అనుకోలేదు, చిన్న విషయమే కదా, ఇక్కడ అందరూ తింటున్నారు అని. కానీ దానియేలు తన హృదయంలో నిర్ణయించుకున్నాడు. పరిస్థితిని కాదు, ఒత్తిడి కాదు, దేవుని భయము అతన్ని నడిపించింది. దానియేలు ఒక్కడే కాదు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ముగ్గురు కలిసి ఇలా చెప్పారు: మాకు కూరగాయలు మాత్రం ఇవ్వండి, నీరు మాత్రం ఇవ్వండి, 10 రోజుల పాటు పరీక్షించండి. లోక లాజిక్ ఏమంటుందంటే, రాజు ఆహారం తింటే బలం వస్తుంది, కూరగాయలతో ఎలా వస్తుంది అని. కానీ దేవుని లాజిక్ వేరే. పవిత్రతలో శక్తి ఉంటుంది, విధేయతలో ఆశీర్వాదం ఉంటుంది. 10 రోజులు పూర్తయ్యాక వారి ముఖాలు ప్రకాశించాయి, వారి శరీరాలు ఆరోగ్యంగా కనిపించాయి. రాజు ఆహారం తిన్నవారి కన్నా వీరు 10 రెట్లు మెరుగ్గా కనిపించారు. ఎందుకంటే కూరగాయలు బలమివ్వలేదు, నీరు శక్తి ఇవ్వలేదు, దేవుని అనుగ్రహమే వారిని నిలబెట్టింది. ఫలితం ఏమైంది? దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు. దానియేలు కళలు అర్థం చెప్పే శక్తి పొందాడు. రాజుల ముందు నిలబడ్డారు, రాజుల కంట్లో అనుగ్రహం పొందారు. ప్రియమైన సహోదరులారా, మనం చిన్న విషయంలో నమ్మకంగా ఉంటే దేవుడు గొప్ప విషయంలో మనల్ని నిలబెడతాడు. కావాలంటే ఇక్కడ చూడండి, లోకం తినమంటే తినలేదు, లోకం అనుసరించమంటే అనుసరించలేదు. అందుకే దేవుడు వారిని శత్రుల మధ్యలో వెలిగించాడు. కాబట్టి మనం కూడా దానియేలు లాగా, షడ్రక్, మేషక్, అబేద్నెగో లాగా హృదయంలో నిర్ణయం తీసుకున్న విశ్వాసం మనకు కావాలి. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా, లోకం చేస్తుంది కాబట్టి మనం చేయడం కాదు, దేవుడు చెప్పిందే చేయాలి. రెండోదిగా, అందరూ వెళ్తున్నారు కాబట్టి కాదు, దేవుని చిత్తం ఉందా అని చూసుకోవాలి. మూడోదిగా, వెంటనే లాభం వస్తుందా అని కాదు, చివరికి దేవుడు మహిమ పడతాడా లేదా అని చూసుకోవాలి. నాలుగోదిగా, ప్రతిరోజు మనం అడగాలి, ప్రభువా ఇది నీ చిత్తమా అని. ఒక మాటను గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తంలో నడిచేవాడు ఎప్పుడూ నష్టపోడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మేము చాలాసార్లు లోక మర్యాదను అనుసరించాము, మా ఆలోచనలు, మా నిర్ణయాలు నీ చిత్తానికి విరుద్ధంగా ఉన్నాయని ఒప్పుకుంటున్నాం ప్రభువా. ఈరోజు మా మనసులను నూతనంగా చేయము, మా హృదయాలను మార్చుము, లోకంలో కాక నీ చిత్తంలాగా మమ్మల్ని మార్చము. మా జీవితాల ద్వారా నీ నామానికి మహిమ కలిగేటట్లు చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్.